హాయ్ అందరికీ. మా ఇంట్లో ఈరోజు సంకటహర చతుర్థి చేసుకుంటున్నాం. అసలు సంకటహర చతుర్థి అంటే ఏంటో కూడా మాకు ఇప్పటిదాకా తెలియదు. మేము కూడా ఇప్పుడే తెలుసుకున్నాం, చేస్తున్నాము. బేసిక్గా సంకటహర చతుర్థి అంటే గణేశుని పూజ అన్నట్టు. మనకి లార్డ్ గణేష అంటేనే అబ్స్ట్రకల్స్ని రిమూవ్ చేసి విజ్డమ్ ఇచ్చే దేవుడు అని మనకి బాగా నమ్మకము. సంకటహర చతుర్థి స్పెషాలిటీ ఏంటంటే లైక్ మనకి ఏదైనా చేయాలనుకున్నప్పుడు బాగా అబ్స్ట్రకల్స్ వచ్చి చేయకుండా అవుతూ ఉంటాయి కదా, ఆటంకాలు వచ్చి ఒక పని ఎంత చేయాలనుకున్నా కానీ ముందుకి పోకుండా ఉండడం, ఏదో ఒక అబ్స్ట్రకల్ రావడం, ఆగిపోవడం అట్లా జరుగుతుంది కదా. ఇవన్నీ మనకి పోవాలి, కొంచెం పీస్ రావాలి అండ్ అనుకున్నది జరగాలి అంటే ఈ ఫెస్టివల్ చేసుకొని ఇట్లా గణేశాకి పూజ చేస్తే జరుగుతుంది అని నమ్మకం. మెయిన్గా మనకి ఇంత ముందు అనుకున్నట్టు ఏదైనా ఆటంకాలు వస్తే దాన్ని రిమూవ్ చేయాలి, దాని నుంచి మనం బయటపడాలి అని అంటే ఈ పూజ చేస్తాము. సంకట అంటేనే రిమూవర్ ఆఫ్ అబ్స్ట్రకల్స్ అని. సో మనం నమ్మకంతో ఈ పూజ చేస్తే ఖచ్చితంగా మనకున్న ఆటంకాలన్నీ పోయి మనకి విజయం వస్తుందని ఈ పూజ చేస్తున్నారు. మనం అనుకున్నది జరుగుతుంది అనే నమ్మకం. ఇది ఎలా చేయాలి అని అంటే చేసేవాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా, అంటే సన్ రైజ్ నుంచి మళ్ళీ మూన్ వచ్చేదాకా ఫాస్టింగ్ ఉండేసి ఈవినింగ్ గాడ్ కోసం డిఫరెంట్ ఫుడ్ చేసే మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్ళు, ఇంకా ఫ్రూట్స్, గరిక, వినాయకుడికి గరిక కూడా పెడతారు కదా అవి, అట్లా ఏదైనా గాడ్కి నైవేద్యం లాగా చేసి పెట్టేసి మనం పూజ చేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత మూన్ని చూసేసి ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారు అన్నట్టు. ఇది బ్రీఫ్ పూజ ఎలా చేస్తారనే. ఈ పూజ రిలేటెడ్ స్టోరీస్ కూడా ఉంటాయి, ఆ స్టోరీస్ కూడా చదవాలి పూజలో. ఇంకా మంత్రాలు అంటే యూట్యూబ్లో మనకి ఉంటాయి కదా, అవి పెట్టేసుకొని మనం వాళ్ళు చెప్పినట్టు చేస్తే సరిపోతుంది. ఇంకా ఎప్పుడు చేసుకోవాలి అని అంటే ఇది 4th డే ఆఫ్ కృష్ణపక్షం అంట. ఈచ్ మంత్ ఎవ్రీ మంత్ వస్తూనే ఉండిద్ది అది. ఎవ్రీ మంత్ ఓపిక ఉన్న వాళ్ళు ఎవ్రీ మంత్ చేసుకోవచ్చు, ఒక్కసారి అంటే ఒక్కసారి, అట్లా డిఫరెంట్ టైమ్స్ మనకి ఓపిక ఉన్నంత వరకు చేసుకోవచ్చు. ఇంకా మా మమ్మీ అయితే మెన్షన్ చేసినట్టు లైక్ పొద్దున సన్ రైజ్ నుంచి ఈవినింగ్ దాకా, నైట్ మూన్ వచ్చేదాకా ఫాస్టింగ్ చేసింది. తర్వాత ఈ పూజ అంతా ప్రసాదాలు అంతా చేసి పెట్టి తర్వాత పూజ స్టార్ట్ చేసింది. ప్రసాదాలకేమో ఇందాక కనిపించేవి ఆ మోదకాలు, ఇంకా పరమాన్నం, బొబ్బట్లు, పూతరేకులు, ఇంకా ఫ్రూట్స్, గరిక, దోసకాయ కూడా పెట్టింది. అట్లా మనకి తెలిసినవి ఏదైనా చేసి పెట్టుకోవచ్చు. తర్వాత యూట్యూబ్ ఆన్ చేసుకొని అందులో వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు చెప్పినట్టు చేసింది. మధ్యలో వాళ్ళు కథ చదవమని చెప్పారు. ఆ కథ మనకి ఎక్కడైనా ఆన్లైన్లో కూడా చూసి చదువుకోవచ్చు, ఫోన్లో ఓపెన్ చేసేసి. అట్లా కథ చదివిన తర్వాత ఇంకా వాళ్ళు చెప్పిన పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ పైనకి వెళ్ళేసి లైక్ వాళ్ళు మెన్షన్ చేశారు ఇట్లా మూన్ని చూడాలి బయటకు వెళ్ళేసి అని చెప్పేసి. అలానే బయటకు వెళ్ళి మూన్ని చూసి ఆ మూన్ దగ్గర కూడా కొంచెం చేసేది ఏదో ఉంటుంది, బియ్యం అను పాలు వదిలిపెడతారు అనుకుంటా. అట్లా చేసింది మా మదర్. ఇది మేము కూడా ఫస్ట్ టైం చేయడం. మా మమ్మీ చేసిన తర్వాత నేను గూగుల్లో చూసా ఇన్ఫర్మేషన్, అసలు ఏంటి సంకటహర చతుర్థి ఎన్నిసార్లు చేస్తారు అని చెప్పేసి. ఇది ఎవ్రీ మంత్ వస్తుంది యాజ్ మెన్షన్డ్, లైక్ 4th ఆఫ్ కృష్ణపక్షమి అని. జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేసా. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వేరే వీడియోస్ రిఫరెన్స్కి తీసుకొని చూడండి. ఇంకా పూజ కూడా వాళ్ళు చెప్పిన ప్రొసీజర్లో ఫాలో అయ్యి చేయొచ్చు. జస్ట్ మా ఇంట్లో చేసినవంతా క్యాప్చర్ చేసి అందరికి, అంటే మాకు తెలిసినట్టు కొత్తగా తెలుసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అని చెప్పేసి వీడియో రికార్డ్ చేసి పెడుతున్నాను యూట్యూబ్లో. వీడియో ఇన్ఫర్మేటివ్గా అండ్ యూస్ఫుల్గా అని అనిపిస్తే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.